స్వామీజీ నమస్కారం స్వామీజీ. నాయన ఆశీస్సులు ఆశీస్సులు. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, జీవితం బాగుంటుంది, కొద్ది సలహాలు ఇచ్చు స్వామీజీ. సరైన సమయానికే నా దగ్గరికి వచ్చావు నాయన. నీకు ఒక 5 సూక్తులను మాత్రం చెప్పదలిచాను. చెప్పండి స్వామీజీ. మొదటిది, అనుకూలవతైన భార్య లభిస్తే నీకు ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవమే నాయన. రెండవది, భార్య బద్దకొస్తురాలైతే ప్రతిరోజు కార్మిక దినోత్సవమే నాయన. ఇంకొకటి మూడోది, భార్య గారాల పెట్టయితే రోజు సేవా దినోత్సవమే. భార్య అహంకారం అయ్యిందనుకో రామరావణ యుద్ధోత్సవం. అసలు పెళ్లి చేసుకోకుంటే ప్రతిరోజు స్వాతంత్ర దినోత్సవం. నా కళ్ళు తెరిపించే స్వామి. స్వామి ఇంకే వేరే థాట్ లేదు స్వామి. శుభ్రంగా పెళ్లి మానేస్తాను స్వామి, శుభ్రంగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను స్వామి. మరి ఉంటాను స్వామి. స్వామి అనక నాయన, ఆ చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి నాకు దక్షిణగా సమర్పించిన ఆయన. స్వామి ఎలా చెప్పే ఏమండి? ఏం చేస్తున్నావే? ఏం చేస్తానండి? ఏదో వంట చేసుకుంటున్నాను. ఆ టీవీలో మంచి పాటలు వస్తున్నాయి, పట్టచ్చు కదా. పెడతాను. ఇంకా మంచి సీరియల్ పాట వస్తుంది ప్రెజెంట్. నా ఫేవరెట్ హీరో అండి. గొప్పది దానిలోకి కానీ డాన్స్ చేసు, నడుము పట్టేసి జగదంబ బొమ్మలో ఉండిపోగలరు. చేద్దాం లేదండి, ఏదో చిన్న చిన్న ట్రై చేస్తాం. మీకు ఏ హీరో అంటే ఇష్టం అండి? నాకా ఇప్పుడున్న కొత్త వాళ్ళు ఎవరు కాదే, మా ఊరు పాతోడు ఉన్నాడు కదా, మా అమితాబ్ బచ్చన్ బిబ్బి, అదే నాకు ఇష్టం. ఏంటి అమితాబ్ బచ్చనే? ఎందుకండి అమితాబ్ బచ్చన్ అంటే అంత ఇష్టం? ఎందుక అమితాబ్ బచ్చన్ జీవిత సత్యం చెప్పాడే, చెప్తాను విను బాగా. చెప్పండి. కౌరుపతిలో ₹1 మనీ గెలుచుకోమంటాడు. అవి గెలుచుకుంటారు ఏం చెప్తాడు, కళ్యాణ్ చూడలేక వచ్చి బంగారం కొనుక్కోమంటాడు. అందరూ ఏం చెప్తాడు, అప్పులు ఎక్కువయ్యాయి కదా అని చెప్పి ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం పెట్టుకోమంటాడు. ఆ తర్వాత ఫైనాన్స్ అది ఎట్టిన తర్వాత వ్యాపారంలోనే ఏదేదో అవుతాయో దాని గురించి తలలో పోటు వస్తుంది కదా, దానికి హాయిగా నవరత్న ఆయిల్ తలకు రాయించండి అని చెప్పేసి అదొక నేను కూడా అలాగే రాజుగా చెప్పిందని నా బంగారం అంతా అటికాయ గోల్డ్ అమ్మేశాను. ఏం లేకుండా రోడ్డు గోల్డ్ ఇంగ్లెట్ కింద తిరుగుతున్నాను. ఆ కుర్చీని మార్చబెట్టి డాన్స్ చేసుకోనవదు, ఏం చేయనవదు, బట్టల మాడతలట. చివరికి ఇలాగ అయిపోయింది. మనసు గతింతే మనిషి బ్రతుకింతే. కుర్చీని మడతెట్టినోని బట్టలు మడతెట్ట వస్తుందండి. చూడండి ఇలాగ అయిపోద్ది పరిస్థితి. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి అని చెప్పేసి పాట ఆపేసింది. ఇంకేం చేయలేదు, ఇంకో బట్టలు మడతెట్టుకోండి. స్వామి నమస్కారం స్వామి. స్వామి నాకు ఒక చిన్న సందేహం. చనిపోయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో ఎలా తెలుస్తుంది? చిత్రగుప్పుడు దగ్గర మన తప్పులు ఏటెట్టున్నాయో మనం ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా సులభం నాయన. దాని గురించి నువ్వు చిత్రగుప్తుడి వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. నీ భార్య చేసిన ఒక తప్పును గుర్తించు, దాన్ని సరిచేసుకోమని నువ్వు చెప్పు. అందుకు ప్రతిఫలంగా ఆమె నువ్వు చేసిన అన్ని తప్పులను వెలికి తీస్తుంది. వాటితో పాటు నీ కుటుంబంలో అన్ని తప్పులు, నీ స్నేహితుల తప్పులతో పాటు నీ వంశ చరిత్ర కూడా తెలుసుకోవచ్చు నాయన. శుభం భూయా, నీకు మంచి జరుగు కాక. అయ్యా స్వామి, మీ ఆశీస్సుల వల్ల నాకు పెళ్లి కుదిరింది స్వామి. అసలు పెళ్ళి అంటే ఏంటో చెప్పండి స్వామి. పుంపుహార్. పెళ్ళి అనేది ఆర్టీసీ బస్సు లాంటిది నాయన. చాలాసేపు మనం వెయిట్ చేసి చివరికి ఏం చేస్తాం, పల్లె వెలుగు బస్సు ఎక్కుతాం, టికెట్ తీసుకొని మరీ వెళ్తాం. తీరా చూస్తే ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు, ఒక్కోసారి లగ్జరీలు కూడా వస్తాయి నాయన. కానీ ఏం చేస్తాం, బస్సు దిగలేం, ఏరో బస్సు ఎక్కలేం. ఏ బస్సు రాసుంటే ఆ బస్సు మనం ఎక్కాల్సిందే నాయన. ఇదే జీవిత పరమార్థం నాయన. పుంపుహార్. హలో హలో, సునీత గారండి మాట్లాడుతుంది? అవునండి. నేనండి, మీ హస్బెండ్ పనిచేస్తున్న కంపెనీకి మేనేజర్ని. ఓహో అలాగా, చెప్పండి. నమస్తే అమ్మా. ఏమీ లేదు, మీ ఆయన ఇంటికి రావడానికి భయపడుతున్నాడు ఎందుకో. అయ్యో ఎందుకండి? ఏమీ లేదమ్మా, తెల్లవారు ఆఫీస్కి వచ్చినప్పుడు ఫోన్ అనుకొని టీవీ రిమోట్ పట్టుకొచ్చాడట. ఇంటికి వెళ్తే మీరు ఏంటంటారని భయపడుతున్నాడు. ఓహో అలాగా, సరేనండి. ఆయన చేత ఆ టీవీ రిమోట్ ఇచ్చి త్వరగా పంపించండి. అలాగేనమ్మా, మీరేమనొద్దమ్మా, టీవీ రిమోటే కదా. అసలు విషయం మర్చిపోయానండి, ఆయనకు ఒక 3 days పాటు లీవ్ ఇవ్వండి. ఏమ్మా? చెప్పడానికి ఏముందండి, ఈవేళ ఆయన ఫోన్కి చాలా మెసేజ్లు వచ్చాయండి. అవన్నీ కూడా నేను చూశాను. మా బాబు దొరికిపోయాడు, అయిపోయారు నువ్వు.
స్వామీజీ నమస్తే స్వామీజీ. నమస్తే నాయన. నా లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? నాకు ఎటువంటి ఇంట్లో గొడవలు కానీ సమాజంలో ఎటువంటి గొడవలు రాగానే హ్యాపీగా ఉండాలంటే ఏదైనా ఒక సూత్రం చెప్పు స్వామీజీ. ఆ సూత్రానికి ఏముంది నాయన? WWW. నేనేదో సూత్రం అడిగితే మీరు WWW అనే వెబ్సైట్ చెప్తున్నారు. WW అంటే ఇదొక సంసార సూత్రం. W అంటే వాటర్ అన్నమాట. ఆహా. అంటే వాటర్ ఎక్కువగా తాగాలి. ఇంక రెండో W ఉంది చూసావు, వాకింగ్ అన్నమాట. ఈ వాకింగ్ అంటే ఏంటి? రోజు తెల్లవారి 30 నుంచి 60 నిమిషాల పాటు నడవాలి. అలాగే స్వామీజీ. ఇంకా వైఫ్ అంటే మన యొక్క భార్య చెప్పిన మాటను మనం వినాలి. ఈ 3 సూత్రాలను నువ్వు కానీ అవలంబించావంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ప్రతిదీ ఇంక చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇంక వెనక్కి తిరిగి చూడవలసిన లేదు నాయన. స్వామీజీ కళ్ళు తెరిపించే స్వామీజీ. అప్పుడు నాయన ఇంకొకటి ఉంది విషయం. ఇది పెళ్లి జరిగిన వాళ్ళకి మాత్రమే. అదే స్వామీజీ. అంతే నాయన. పెళ్లి అవ్వని వాళ్ళకి ఎలాగో హ్యాపీగానే ఉంటారు కాబట్టి వాళ్ళకి WW ఫార్ములా వర్తించదు నాయన. సార్ ఏంటి సార్ అంత సీరియస్గా పేపర్ చూసేస్తున్నారు? ఏ లేదా ఈ మ్యాటర్ చూస్తే నాకే మర్చిపోతుంది. ఏంటి అలాంటి విషయం ఉంది ఏంటి? ఇక ఈ న్యూస్ చూడు. వాళ్ళ ఆవిడ ఫోన్ చూసాడట, ఆ కాంటాక్ట్స్ చూసాడట. ఆ కాంటాక్ట్లో మొగుడు 1 మొగుడు 2 అనే నంబర్లు ఉన్నాయట. ఆడికి అర్థం అక్క వాళ్ళ ఆవిడ ఇంకో మొగుడు రెండో మొగుడు అవడం ఉన్నాడని ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్నాడట. ఏంటి సూసైడ్ చేసుకున్నాడా? ఎంక్వైరీ చేశారట. ఎంక్వైరీ చేస్తే ఆ నెంబర్ కూడా ఈడిదేనట. వాళ్ళ ఆవిడకైనా కొద్ది బుద్ధి ఉండాలి. ఆ మొగుడు 1 మొగుడు 2 పెట్టే బదులు మొగుడు సిమ్ 1 మొగుడు సిమ్ 2 అని పెడితే అక్కడికి అనుమానం రాకపోతుంది కదా. నువ్వు మాత్రం అలాగే ఎట్టకరోయ్. వైఫ్ 1 వైఫ్ 2 అని పెట్టావనుకో మీ ఆవిడకు అనుమానం అవుతుంది. అర్జెంటుగా మార్చేది. వైఫ్ సిమ్ 1 వైఫ్ సిమ్ 2 అని పెట్టాలి. ఏమై ఇది విన్నావా? మా మగాళ్ళందరూ సగటున రోజుకి 2000 పదాలు మాట్లాడతారట. మీ ఆడవాళ్ళు 4000 పదాలు మాట్లాడతారట. ఎందుకు అంత డిఫరెన్స్? అవును మరి ఏ విషయమైనా 2 సార్లు చెప్పాలి. 2 సార్లు చెప్తే కానీ మీకు అర్థమైంది అవ్వదు. అందువల్ల మేము ప్రతిదీ 2 సార్లు చెప్తున్నాం. ఏటన్నావు? అదే ఇప్పుడు చెప్పాను కదా, ఏది కూడా అర్థం చేసుకోరు. ప్రతిదీ 2 సార్లు చెప్పాలి. అబ్బా భలే దొరికేశాను. దేంట్లోనూ తగ్గదు, వేసేస్తుంటది అంతే. ఆల్ది రాజ్యం. డాడీ ఏంటాడు ఇంగ్లీష్ అర్థం అవ్వట్లేదు. నువ్వేంటో ఇంగ్లీష్ బాగా నేర్చుకో చదువుకుంటావు. స్కూల్కి వెళ్తే వాళ్ళు ఒక స్పెల్లింగ్ ఇచ్చారు. ఆ స్పెల్లింగ్ ప్రకారం చదివితే తప్పు, కొన్ని పదాలు సైలెంట్ అంటున్నారు. నాకేంటి అర్థం అవ్వట్లేదు డాడీ. చూడు నువ్వే చూడు. సునామీకి అగో ఆ టీ సైలెంట్ అట, టునామీ అని చదవాలి. ఆనెస్ట్కి హెచ్ సైలెంట్ అట. తర్వాత సైకాలజీకి పి సైలెంట్ అట. నైఫ్కి కే సైలెంట్ అట. ఈ సైలెంట్ లేటం అంటే అక్కడ ఉన్న క్లియర్గా చదవాలి కదా. అలాగే ఉంటారు ఇంగ్లీష్లో కొన్ని అక్షరాలు ఉంటాయి కానీ అవి పలకూడదు. వాటినే సైలెంట్ వర్డ్స్ అంటారు. కొన్ని అలా పడి దొరుకుతూ కూడా ఉంటాయి కొన్ని, నాకు తెలుసు కదా. ఆ స్పెల్లింగ్లో రాయకుండా సైలెంట్గా ఉన్న పదాలు ఉన్నాయి. అందరా అది కూడా ఉంది. ఇప్పుడు వైఫ్ అనే పదం ఏంటి? WIFE. కానీ అక్కడ హెచ్ సైలెంట్. హెచ్ సైలెంట్ అంటే హస్బెండ్ సైలెంట్ అని. ఇలాంటివి చాలా తెలుసుకోవాలి. నువ్వు పెద్ద అయిన తర్వాత అన్నీ తెలుసుకుంటావు. ఏంటి అంతుందా? సీనా ఏరా అలాగున్నావు? ఏంటి భయపడుతున్నావు ఏంటి? ఏం లేదు మామ, నిన్న చారీగుడికి ఒంట్లో బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టరు బ్లడ్ టెస్ట్ చేయాలని ఆడికి ఏదో ఇక్కడ గుచ్చి బ్లడ్ తీసారట. అక్కడే గుచ్చుతారు, అక్కడే తీస్తారు. చాలా బట్టి తీసారు, 2-3 సార్లు తీసి అక్కడ గుచ్చి బ్లడ్ తీసారట. అని నేను కూడా వెళ్ళానురా. నాకు యూరిన్ టెస్ట్ చేయాలన్నది. ఎక్కడ గుచ్చేస్తారో అని భయం వేసేస్తుంది. ఓరే అలా జరగదురా. ఏదో తీస్తే ఎక్కడో చిన్నది గుచ్చి తీసేస్తారంతే. ఈ తెలివి తగలయ్యా. ఏంటి ఏడ్చుకొని వస్తున్నావు? ఏదమ్మా లోపలికి వెళ్తే 100 రూపాయలు అడుగుతున్నాడు. 100 రూపాయలు లేకపోతే ఏ పని చేయడట. గవర్నమెంట్ ఉద్యోగం కదమ్మా, డబ్బులు ఇస్తే కానీ ఏ పని చేయడట. వెళ్ళి పైకి వెళ్ళి 100 రూపాయలు తెచ్చుని అంటున్నాడు. అలవాటు అయిపోయిన ప్రాణం. ఇగో ఈ 200 పట్టుకుని వెళ్ళు. ఇవ్వు పట్టుకెళ్తాను. అల్లుడికి గవర్నమెంట్ ఉద్యోగం చేశానమ్మా. ఏం తీసుకోకుండా ఏ పని చేయడం మాట అయితే ఏం చేస్తాం? 100 రూపాయలు కట్టొట్టుకో. రోజు వెళ్ళినప్పుడు 100 రూపాయలు పట్టుకెళ్తుంది. రే మామ
సరే ఒక పిల్ల ఉంటేనే మనం చాలా బాధపడుతున్నాం, కొంతమంది 2 పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటున్నారు, 2 పిల్లలతో ఎలా ఎగుతున్నారు. ఇద్దరు పిల్లల వల్ల ఉపయోగం నీకు తెలియట్లేదు. పిల్ల ఉందనుకో, పిల్లం మనతో గొడవాడుతుంది. అదే ఇద్దరు ఉన్నారనుకో, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు, మనం సేఫ్. అర్థమైందా? మనం ప్రశాంతంగా ఉండొచ్చు. పిల్లలు మనతో గొడవలాడు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కాబట్టి మనం సేఫ్. అందుకే ఒకరొద్దు ఇద్దరు ముద్దు అన్నారు. రేయ్, అది పిల్లల కోసం కాదురా, పిల్లల కోసం అన్నారు. అలాగే అన్నది అదేంటి నిజమే. చూసువా, చూడు, ముస్లిమ్స్ ఏకంగా 5 చేసుకుంటారు, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. నిజమేరా, అయితే ముస్లింలు అయితే 5 పెళ్ళిళ్ళు అయితే సూపర్గా ఉండొచ్చు మాట. అన్నా పెళ్ళి అయిపోయింది కదన్నా, మరి ఖర్చులు బాగా పెరిగిపోయి ఏటో లైఫ్ ఏంటి అర్థం కావట్లేదన్నా. బ్యాంకులో చూస్తే ఖాతా ఖాళీ అన్న, అసలు డబ్బులు కూడా ఉండట్లేదన్నా. వచ్చిన డబ్బులన్నీ ఇలాగొచ్చి అలా అయిపోతున్నాయి అన్న. రోజు 1వ తారీఖు అయినా బాగుందన్నా, జీతం రోజు చూడు, మగవాడి లైఫ్ BMW లాంటిది. BMW అంటే BMW కారు కాదు, BMW. బి అంటే బ్యాచులర్, అంటే ఒక బ్యాంక్ లాంటిది. అది బ్యాంక్ అకౌంట్ లాగా ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే మనం డబ్బులు సంపాదించాలి కదా, ఒక అకౌంట్ ఉంటుంది అంతే. కొద్ది పెద్ద అయితే అవుతుంది కదా, మనకి జాబ్ ఏది వచ్చిందనుకో, అది మెన్న, అంటే అప్పుడు డబ్బులు సంపాదిస్తాం. ఈ డబ్బులన్నీ బ్యాంకులోకి వెళ్తాయన్నమాట, అంటే బ్యాంకులో డబ్బులు ఉంటాయి. ఇంకొన్న తర్వాత మన లైఫ్లోకి W వస్తుంది, అంటే వైఫ్ రాగానే ఏటవుద్ది, బ్యాంకులో డబ్బులన్నీ ఖర్చు అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది, బ్యాంకు ఖాళీ అయిపోతుంది. దాన్నే BMW అంటారు. అర్థమైందా? BMW మగవాళ్ళ లైఫ్ BMW. టోటల్గా చివరికి